అందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. 2 అరటిపండ్లు, కొద్దిగా గ్రేప్స్, ఒక యాపిల్, ఒక దానిమ్మ, ఒక ఆరెంజ్, 1 లీటర్ పాలు, ఒక 7 ఎల్పటి గిన్నెలో తీసుకొని కాగబెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్పు పాలు తీసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇప్పుడు ఈ పాలలో మనం కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవడానికి 2 టీ స్పూన్ల పౌడర్ తీసుకున్నాను నేను. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చల్లటి పాలల్లోనే కలుపుకోవాలి. ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఇలా కలుపుతూ పాలను వేడి చేసుకోవాలి. పాలు పైన మీగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ కాగబెట్టుకోవాలి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. నేనైతే ఇలా చేశాను, మీరు ఎలా చేస్తారో. ఇప్పుడు పాలు కాగినాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. పాలు చిక్కగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా చూడండి, పాలు చిక్కగా అయినాయి. ఈ పాలు కాగిన తర్వాత ఇలా బాగా చల్లారబెట్టుకోవాలి. పాలు చల్లారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, కట్ చేసి పెట్టుకున్న బనానా, దానిమ్మ, కట్ చేసి పెట్టుకున్న యాపిల్, ఆరెంజ్, ఇవన్నీ ఇలా వేసి ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీ చేసుకోవడం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే బాగుంటుంది. చూడండి, నా దగ్గర 3 ఇలాంటి చిన్న కుండలు ఉన్నాయి. ఇందులో పెట్టుకొని తీసుకున్నాము. చాలా టేస్టీగా అయింది.